ఇది గమ్మత్తుంది వార్త. ఆదివారం వస్తే ఆ ఊళ్ళో మాంసం ముట్టరట. మాంసం ముట్టరు, మద్యం తాగరట. జనరల్‌గా మనకి ఆదివారం వచ్చిందంటే ఎప్పుడు చికెనో, మటనో, ఫిషో ఏం తెచ్చుకోవాలి నాన్ వెజ్ అని జనరల్‌గా చూస్తారు ఎక్కువ మెజారిటీ పీపుల్. దాని తర్వాత ఇక దాంట్లో కొద్దిగా పానీయాలు కూడా చూస్తారు కొంతమంది. కొన్ని కుటుంబాల్లో ఇక అది చొక్కా ఏసుకోవాల. చొక్కేస్తేనే ముద్ద దిగిద్దంటారు కదా! అట్లా ఉంటాయి. కానీ ఈ ఊర్లో అయితే ఆదివారం వచ్చిందంటే మాంసం ముట్టరట, మద్యం ముట్టరట, చాలా నిష్టగా ఉంటారట. ఏది ఆ ఊరు ఎందుకంటే ఇది నంద్యాల జిల్లా అనుకుంటా. నంద్యాల జిల్లాలో ఎస్కోతూరులో అట. మద్యం సేవించరు. ఆదివారం వస్తే ఊళ్ళో మాంసం ముట్టరు. ఎవరైనా మరణించినా గాని అంత్యక్రియలు కూడా చేయరట. ఆదివారం ఒకళ్ళు మరణించినా, మరణించిన తర్వాత అంత్యక్రియలు చేసే సమయం ఉన్నా గాని, ఆ ఆదివారం పొద్దుపోయిన తర్వాతనే అంటే ఆదివారం అనేది పోయిన తర్వాతనే సోమవారం వచ్చిన తర్వాతనే చేస్తారట. అది నిష్ట. దానికొక చరిత్ర ఉందట. 400 సంవత్సరాల క్రితం అక్కడ చెన్నారెడ్డి అనే ఒక రైతట. బీరం చెన్నారెడ్డి అట. అది నంద్యాల జిల్లాలో ఎస్కోతూరులో. ఆయన అరక దున్నుతాడట నాగలి పెట్టి. అరక దున్నుతుంటే నాగలి కర్రుకి ఒకటి ఏదో తగిలిందట. తగిలితే ఆయన అరక ఆపిండు. ఆ తగలటంతోనే ఆయన కళ్ళు పోయినాయట 2 కళ్ళు. చూపు పోయింది అక్కడికక్కడే. అప్పటిదాకా బానే ఉంది. వెంటనే అక్కడ చుట్టుపక్కలున్న రైతులు వాళ్ళు అంతా పోయి ఈయన అరిసిండట మొత్తానికి. పోయి ఏంటంటే నాకు కంటి చూపు పోయింది. ఇప్పటికిప్పుడు ఏదో నాగలికి తగిలిందని చెప్పిండట. ఈళ్ళంతా అక్కడ ఏముందని తీస్తే అక్కడ సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి సంబంధించిన శ్రీవల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి అది ఉందట విగ్రహం. ఆ విగ్రహాన్ని చూసి అక్కడ పోయి ఒక దారిలో పోయే పూజారి చూసి ఇది శ్రీవల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం. దీనికి మీరు అభిషేకాలు చేస్తే ఆయనకు చూపొస్తది అన్నాడట. 3 రోజులు ఏదో అభిషేకాలు చేస్తే వస్తది అని చెప్తే వెంటనే అభిషేకాలు చేసి చూపొచ్చిందట. ఇక దాంతోనే అక్కడ బలమైన అభిప్రాయం ఏర్పడ్డది. ఏర్పడి ఇక అసలు దీనికి ఏం చేయాలి? ఏం కథ? అంటే గుడి కట్టాలి. కానీ అది ఒకటే రోజులో సూర్యాస్తమయం అయిన తర్వాత మళ్ళా తెల్లవారుజామున 4 గంటలకల్లా క్లోజ్ కావాలన్నాడు. కట్టుడు మొత్తం గుడే. అని ఒక పండితుడు చెప్తే వాళ్ళు స్టార్ట్ చేశారట. చీకటి పడ్డ తర్వాత స్టార్ట్ చేస్తే 4 గంటలకి గుడి పూర్తి కాలే. మొత్తం చుట్టూ గోడ అయింది. గర్భగుడి అయింది కానీ పైన కప్పు పూర్తి కాలే. ఇయ్యాటకు కూడా అట్లే ఉందట ఇక. ఇక కప్పు పూర్తి కాకుండా పైనున్న కప్పు ఏదైతే డూమ్ లాంటిది ఉంటదో అది పూర్తి కాకుండా ఇయ్యాటకు కూడా అది గర్భగుడి అట్లే ఉంది. ఇక గుడి నేపథ్యం అదన్నట్టు. అంత పవిత్రమైన దేవాలయము. కాబట్టి అదంతా సంఘటన ఆదివారమే అది జరిగి ఉంటది కాబట్టి అక్కడ ఆదివారం వస్తే మాంసం ముట్టరు, మద్యం ముట్టరు, అంత్యక్రియలు చేయరు. ఇది చిత్తూరు మన నంద్యాల జిల్లాలో ఎస్కోతూరు మండలంలో జరిగింది. శ్రీవల్లి సుబ్రహ్మణ్యేశ్వర స్వామికి ఆదివారం ఎంతే ప్రీతికరమైన రోజుగా గ్రామస్తులు, భక్తులు భావిస్తారు. దీంతో ప్రతి ఆదివారం వారంతా ఎంతో నియమనిష్టలతో ఉంటారు. ప్రస్తుతం గ్రామాల్లో 200 కుటుంబాలు, 1000 మందికి పైగా జనాభా నివసిస్తున్నారు. ఆదివారం మాంసాహారం అస్సలు ముట్టరు. మద్యం సేవించరు. గ్రామంలో ఎవరైనా మరణించిన అంత్యక్రియలు ఆదివారం నిర్వహించారు. అలాగే ప్రతి ఆదివారం ఏపీ, తెలంగాణ, కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాల నుంచి వేలాది మంది భక్తులు తరలివచ్చి స్వామిని దర్శించుకొని మొక్కులు తీర్చుకుంటారు. కార్తీక మాసంలో అయితే ప్రతి మంగళవారం కాల సర్ప దోష పూజలు జరుగుతాయి. ఈ పూజలు జరిపించేందుకు భక్తులు సుదూర ప్రాంతాల నుంచి వచ్చి ఆలయం వద్ద బారులు తీరుతారు. అలాగే సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని సంతానమూర్తిగా కొలుస్తారు. స్వామిని దర్శించుకున్న తర్వాతనే దినచర్య మొదలు చేస్తారట కొంతమంది. తెల్లారేసరికి ఆలయం కావాలన్నాడు. సుమారు 400 సంవత్సరాల క్రితం ఈ ప్రాంతానికి చెందిన బీరం చెన్నారెడ్డి పొలం దున్నుతుండగా నాగలికి ఏదో రాయి అడ్డు తగిలినట్టు శబ్దం వచ్చిందట. వెంటనే అతను కంటి చూపు కోల్పోవడంతో చుట్టుపక్కల రైతులు నాగలిని వెలికి తీసి భూమిలో ఏముందో చూడగా 12 శిరస్సులతో నాగేంద్ర స్వామి విగ్రహం బయటపడిందట. ఆ దారిన పోతున్న ఓ బ్రాహ్మణుడు అది సుబ్రహ్మణ్యేశ్వర స్వామి విగ్రహం అని స్వామికి 3 అభిషేకాలు చేస్తే రైతుకు సూపు వస్తుందని సూచించారట. దీంతో గ్రామస్తులు స్వామికి అభిషేకాలు చేయగా రైతుకు సూపు వచ్చిందని స్థల పురాణం చెబుతుంది. ఆ తర్వాత గ్రామస్తులు ఆలయాన్ని నిర్మించుకోవాలని నిర్ణయించగా స్వామి కలలో వచ్చి ఆలయ నిర్మాణాన్ని రాత్రి చేపట్టి తెల్లవారుజామున కోడి కూతకు ముందు ముగించాలని ఆజ్ఞాపించిండట. ఆ కోడి కూతకు ముందు వచ్చేటాలకి చుట్టూ ప్రహరీ అయింది. దానికి గోడ అయింది. గర్భగుడి అయింది. కానీ పైకప్పు కాల. ఇక పైకప్పు లేకుండా ఇయ్యాలుంది. ఇది ఆదివారం వస్తే మాంసం ముట్టరు, మద్యం సేవించరు.